ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందించే చేయూతతో పాటు తన వంతుగా ఆటో డ్రైవర్లకు సంక్షేమం క్షేమం కోసం పాటు పడతామని మాచర్ల శాసనసభ్యులు జూలకట్టి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. ఎన్నికల హామీలో భాగంగా ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం వాహన మిత్ర పథకం అమలు చేసి వారి ఖాతాలో నగదు జమ చేసిన సందర్భంగా శనివారం నియోజకవర్గ ఆటో డ్రైవర్లు పట్టణంలో నిర్వహించిన ఆటో ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ శ్రీశైలం రోడ్లోని శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం నుండి స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వరకు సాగింది. అనంతరం మానకొండ కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని వాహన మిత్ర పథకం ద్వారా 1277 మంది ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం విడుదల చేసిన 15,000 చొప్పున 1,91,55,000 నగదు చెక్కులు ఆయన వారికి అందించారు. మీ అభివృద్ధి, మీ భద్రత ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. మీ ఆటో డ్రైవర్లకి ఎక్కడ కష్టం కలుగుతుందని ఏటా 15,000 రూపాయలు మీకు ప్రభుత్వం మీకు కానుకగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇది ఒకనాటికి కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పేసి బాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆటో డ్రైవర్లకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి వెహికల్ కి వెనక రేడియం స్టిక్కర్ ఖచ్చితంగా ఉండేటట్టు, బ్రేక్లకి ఉండేటట్టు మాత్రం జాగ్రత్త వహించండి. ఎందుకంటే చీకట్లో వేగంగా వస్తున్నప్పుడు మరి లారీలో వచ్చినట్టు వాళ్ళకి కనీసం ఆ రేడియం స్టిక్కర్ ఉన్న మీకు బ్యాక్ బ్రేక్ లైట్ వెలిగినా వెలగకపోయినా రేడియం స్టిక్కర్ ఉంటేనన్నా మీకు భద్రంగా ఉంటారు. మీకు ఒక గొప్ప అధికారం వచ్చారు శేషారెడ్డి గారు. నా జీవితంలో నేను చాలా మంది అధికారులను చూశాను, వ్యక్తిగతంగా కానీ చాలా మంచి వ్యక్తి. మన మాచర్లలో పని చేయడం మీ అందరి అదృష్టం, మనందరి అదృష్టంలో. నా జీవితంలో ఏ అధికారిని కూడా బహిరంగంగా ఇలా పోవలేదు. ఎందుకంటే ఆయన మంచితనం, ఆయన అవగాహన, ఆయన నిబద్ధత, చాలా ఎప్పుడు కూడా పేదవాడిని గమనించి నడుస్తుండే వ్యక్తి. ఒకప్పుడు ఆటోకి ఆటో ఇన్సూరెన్స్ కట్టాలంటే గతంలో 7,000 అయింది. ఇప్పుడు శేషారెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం 4,300 రూపాయలతో మీ అందరికీ కూడా. అందుకనే అలాంటి అధికారి మీ అందరికీ ఉన్నారు. నేను చెల్లిస్తానని చెప్పేసి ఈ రోజు మీ అందరికీ సమయం సోదరులందరికీ కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో వెలిగించారు. అలాగే అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని చెప్పేసి ఒకళ్ళకి ఇచ్చి మోసం చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, మీ కంట్లో ఒక కంట కన్నీరు ఉండాలి, ఒక కంట పన్నీరు ఉండాలి అనే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాన్ని చెప్పేస్తూ మీ 2 కళ్ళల్లో కూడా ఆనందాన్ని చూడాలని చెప్పేసి మీ ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి 13,000 రూపాయలు ఇచ్చి మీ బిడ్డలకి చదువుకి సాయం చేస్తూ కుటుంబ పెద్దగా నిలిచిన పెద్ద మనిషి. మొన్న చాలా మంది స్త్రీ శక్తి వల్ల మీకు ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే. ఇది ఈ పాటికి మీకే ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఉండే సమయాలు వేరు. ఈ రోజు ఒక వ్యక్తి మాచర్లు వెళ్ళాలనుకుంటే ఎవరు కూడా బస్సు కోసం వెయిట్ చేయడం, ముందుగా ఏది అందుబాటులో ఉంటే అది వస్తున్నారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ మీద చాలా తక్కువ శాతం ఉంటుంది. స్థానికంగా దగ్గరగా ప్రయాణం చేసేవాళ్ళు తప్పితే దూర ప్రయాణాలు మీరు తీసుకెళ్లారో వాళ్ళు రాదు. కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ మీద ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీ కష్టాన్ని, మీ బాధల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు ఇస్తే ఈ రోజు 15,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ సోదరుడికి ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తాం. ముఖ్యంగా మీరు గత వైసీపీ పరిపాలన చూసే ఉంటారు. రోడ్లన్నీ మోకాళ్ళలో గుంతలు, ఎప్పుడు ఏ జరిగిపోతుందో తెలియదు. రోడ్లలో ప్రయాణం చేస్తే మీరేమో 15 మందో 20 మందో ఎంతమంది ఎక్కితే అంతమంది ఎక్కించుకొని రూపాయలు వస్తుందని ఆశతో ఎక్కించుకుంటారు. మధ్యలో ఏదో కట్టాలి. మీకోసం కేవలం 260 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 435 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్లకి ఈ దసరా కానుకగా అందిస్తున్నారని చెప్పి సందర్భంగా చెప్తాం. ఏ ఒక్కరి పట్ల కూడా ప్రభుత్వానికి విమర్శ లేదు. కాకపోతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి ఎవరైతే ఆటో డ్రైవర్లుగా రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. మరి ఎవరన్నా వెనుకబడిన వాళ్ళు ఉంటే ఇప్పటికైనా రిజిస్టర్ చేయించుకోండి. ఏదైతే ఈ సంవత్సరమే ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను. మీ మీద ఒక గురుతరమైన బాధ్యత కూడా ఉందని చెప్పి సందర్భంగా చెప్తాను. మీరు వీలైనంత మీ కుటుంబ సభ్యుల్ని ఎలా సేఫ్ గా గమ్యస్థానాన్ని చేరుస్తారో వాళ్ళందరినీ కూడా గమ్యస్థానం చేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి, దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం బదాన పడిపోతుంది. ఆ బాధ్యత, ఆ పాపం మీకు రాకూడదు. కాబట్టి దయచేసి సోదరులందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. అందుకే రిలాక్స్ అయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి డ్రైవ్ చేస్తూ మరి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబాలు కూడా పడేవారు. మీరు స్పీడ్ గా పోయేదానికి, లేట్ గా పోయేదానికి గమ్యస్థానం మధ్యలో ఒక 5 నిమిషాల నుంచి తేడా రాదు. మేము కూడా కార్లో కూర్చుంటాం కదా, హైదరాబాద్ లో మామూలుగా పోతే ఒక 20 నిమిషాలు తేడా వస్తుంది. ఈ 20 నిమిషాల కోసం మా ప్రాణాలు పరంగా పెట్టకూడదు కదా. దయచేసి అర్థం చేసుకోండి. కాకి అంటే కాపాడేవాడు. ప్రజల్ని సురక్షితంగా కాపాడి గమ్యస్థానం చేర్చాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది.